దేవుడు దయతో మరొక సంవత్సరాన్ని మనకెందుకు ఇచ్చాడు అనేది గత వారం మనమందరం కూడా నేర్చుకున్నాము. ఎందుకు ఇచ్చాడు అన్నప్పుడు ఓవరాల్గా కన్క్లూజన్ ఏంటి అన్నప్పుడు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అన్నాడు. దేనికి ఇచ్చాడటమ్మా మనకు? చెప్పాలి అందరూ కూడా. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అన్నాడు. మారు మనసు అనగానే ఏదో ఒక రోజు 2 రోజుల్లో వచ్చేది కాదు. దానికి అసలు మారు మనసు అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో, అలాంటి వ్యక్తులు బైబిల్లో ఉన్నారని మనం చూడగలిగితే, ఈరోజు మన అంశం పేరు, మన టైటిల్ ఏంటి అన్నప్పుడు, మనస్సు మారి రూపాంతరం చెందడం ఎలా అనేది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరలా చెబుతున్నాను, మనస్సు మారి రూపాంతరం చెందడము ఎలా అనేది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. అందుకు మరి బైబిల్ రీడింగ్ మనం చదువుకున్నాము. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి మనమందరం కూడా చదువుకుందాము. దయచేసి అందరం కూడా 1వ వచనం నుండి అందరం చదువుకుందాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు అని చెప్పుకుంటూ కిందికి వచ్చేసరికి 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇదే ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి మనస్సు మారటం అంటే మనం ఆలోచన చేయగలిగితే ఏదో బట్టలు మారటము, లేదంటే వేషధారణ మారటం కాదు, కానీ గడచిన కాలములో ఏవైతే మనము పాపాలు చేశామో, ఏవైతే దేవుణ్ణి బాధ పెట్టే కార్యక్రమాలు, దేవుణ్ణి ఇదిగో విసిగించుకునే అలాంటి కార్యక్రమాలు ఏవైతే చేశామో, వాటి నుంచి మనము బయటికి రావటమే మనస్సు మార్చుకోవటము. ఒక మాటలో చెప్పాలి అంటే, మనస్సు మారటము అంటే మన జీవితం మారటము, మన బ్రతుకును మార్చుకోవటమే మనస్సును మనం మార్చుకోవటము. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే అనేకుల గురించి దేవుడు రాయించాడు. ఎలా మారాలి అన్నప్పుడు, ఒక గొంగలి పురుగు ఉన్నది. గొంగలి పురుగును ఎవరు ఇష్టపడరు? ఆ గొంగలి పురుగు కొంతకాలానికి అది సీతాకోక చిలకగా అది రూపాంతరము చెందుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఒక గొంగలి పురుగును ఎవరు ఇష్టపడరు. అది సీతాకోక చిలకగా ఎప్పుడైతే రూపాంతరము చెందుతుందో, అవి ఒరిజినల్ దొరికే కనుక డూప్లికేట్ తెచ్చుకొని ఇంట్లో బీరువాకోనో ఇట్లా బెడ్రూమ్లోనో మనం పెట్టుకుంటాము. అంటే గొంగలి పురుగు ఏమైపోయిందంటే సీతాకోక చిలుకగా రూపాంతరము చెందింది. దీన్నే మనము ఒరిజినల్ మారు మనసు, లేదంటే రెపిటెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయనకి దేవుడట క్రొత్త మనస్సు అనుగ్రహించాడు. ఒక ఆయనకి బైబిల్ గ్రంథంలో క్రొత్త మనస్సు దేవుడు అనుగ్రహించాడట. ఎవరైనా మీరు చూడగలిగితే దయచేసి అందరం కూడా మొదటి సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనాన్ని అందరము చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము 9వ వచనం డైరెక్ట్ గా చదువుకుందాం. 9వ వచనం చదువుకుందాము. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సును అనుగ్రహించెను. ఎవరండి అతను? సౌలు గారికి దేవుడు క్రొత్త మనస్సు అనుగ్రహించాడట. దీన్నే
మారు మనస్సు, దీన్నే రూపాంతరము చెందటము అని మనం చెప్పుకోవచ్చు. క్రొత్త మనసు రావాలి. ఆ మనసు, మారు మనసు అంటే దేవుడు కోరుకుంటున్న ఆ మార్పు రావాలి. మనం అనుకుంటున్న మార్పు కాదు. దేవుడు ఏదైతే మార్పు రావాలని కోరుకుంటున్నాడో ఆ మార్పు మనలో దేవునికి కనబడాలి. అది నిజమైన మారు మనసు, లేదంటే రూపాంతరము చెందటము. అంతేగాని వేషధారణ, ఈ నటించటం అనేది దేవునికి నచ్చదు. బైబిల్ గ్రంథంలో శాస్త్రులను, పరిశీల గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో అయ్యో అని బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఆయన ఎన్నిసార్లు అన్నాడు వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా? మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆయన ఎన్నిసార్లు అన్నాడు మీరు చూడగలిగితే ఆయన 7 సార్లు చెప్పాడు. 23వ అధ్యాయము మనకు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే 13వ వచనం నుండి ప్రారంభం అవుతుందంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అక్కడి నుంచి 29వ వచనం వరకు కూడా మీరు చూడగలిగితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. 7 సార్లు అన్నాడండి. 7 సార్లు అన్నాడు. దేవునికి నచ్చనిది ఏంటంటే నటించడము నచ్చదు. దేవునికి వేషధారణ నచ్చదు. దేవుని దగ్గర జీవించే వాళ్ళు కావాలి. దేవునికి రూపాంతరము చెందిన వాళ్ళు దేవునికి కావాలి. నటన ఎలా ఉంటుందంటేనండి, ఒక ఓనరమ్మ ఆయన దగ్గర పని చేసే ఆ పనివాడిని పిలిచి ఓనర్ గారికి టిఫిన్ తీసుకెళ్ళమన్నట్టు. ఎవరి ఓనర్కి, నేను క్యారేజీ పెడతాను, ఈ క్యారేజీ తీసుకెళ్ళి వెళ్ళి అయ్యగారికి ఇచ్చిరారా అని చెప్పిందంట. ఆమె టిఫిన్ ఇస్తూ ఏం చెప్పిందంటే, ఒరే తెంగరోడా, ఇందులో టిఫిన్ ఓపెన్ చేసామనుకో, ఇందులో పిచ్చుకలు ఉన్నాయి, ఎగిరిపోతాయి. టిఫిన్లో ఏమున్నాయి? పిచ్చుకలు ఉన్నాయి, ఎగిరిపోతాయి. కొంపదీసి నీళ్లు తాగామనుకో, అందులో విషం కలిపాను, నువ్వు చచ్చిపోతావు అని చెప్పి క్యారెట్ ఇచ్చి పంపించింది. వీడు తీసుకొని వెళ్తున్నాడు. ఒక దిక్కేమో గుమ్మగుమ్మ వాసనలు వస్తున్నాయి, ఒక దిక్కేమో వాసనలు వస్తున్నాయి. కాస్త దూరం వెళ్ళాడు, ఏమన్నా కానివ్వని ఏం చేశాడంటే ఆ టిఫిన్ ఓపెన్ చేసి మొత్తం తినేశాడు. నీళ్లు తాగాడు, ఖాళీ టిఫిన్తో వెనకకు తిరిగాడు. ఇంటికి వచ్చేసి అమ్మగారితో అంటున్నాడు, అమ్మగారు మీరు చెప్పినట్టుగానే టిఫిన్ ఓపెన్ చేయగానే పిచ్చికలు ఎగిరిపోయాయి, ఆ భయముతో ఈ విషపు నీళ్ళు తాగేశాను అమ్మగారు, ఈ కాసేపట్లో చచ్చిపోతున్నాను అమ్మగారు, ఇక మీ ఇష్టం అమ్మగారు అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు తింగరోళ్ళు అయ్యారో మీరు ఆలోచించండి. తింగరోళ్ళు అయింది ఎవరండి? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవునికి నటించడం అనేది దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. దేవునికి, అందుకే ఆయన అంటున్నాడు రోమపత్రికలో, మీ మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరము చెందండి. రూపాంతరం ఎలా మారాలి? అసలు మార్పు అంటే ఎలా ఉండాలి అనేది బైబిల్ గ్రంథంలో చాలా మంది లిస్ట్ ఉంది. ముందుగా లేడీస్ లిస్టు, స్త్రీల లిస్టు మనం చూద్దాము. మారడం అంటే అసలు అర్థం ఏంటి? ఎలా మారాలి? మార్పు అంటే ఎలాంటి మార్పు? మనం అనుకుంటున్నది మార్పు కాదా? ఎలా మారాలి అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ముందుగా స్త్రీల లిస్టు మనం ఆలోచన చేయగలిగితేనండి, ముందుగా ఎవరు కనబడుతున్నారంటే, ఒక ఆమె వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు కనబడతారు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఆమెను పట్టుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలీలకి, యూదులకి ఒక రూల్ ఉంది. ఏంటా రూల్ అంటే ఎవరైనా వ్యభిచారమందు పట్టబడితే రాళ్ళు రువ్వి చంపే రూలు ఇశ్రాయేలీలకు, యూదులకి ఆ రూలు. ఆ ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఉంది. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే అక్కడికి ఎవరిని తీసుకొని రావాలంటే ఇద్దరిని తీసుకొని రావాలి. పురుషుడు ఉండాలి, స్త్రీ ఉండాలి. పురుషుణ్ణి పంపించేశారు. ఇప్పుడు ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వచ్చారు. పోనీ రాళ్ళు రువి చంపొచ్చు, మరి ఈయన దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చారు?
ఈయన దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చారు అన్నప్పుడు అండి, ఒకవేళ యేసుక్రీస్తు వారు రాళ్ళు రుబ్బి చంపండి అని ఒకవేళ అన్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళు అడుగుతారు, నువ్వు ప్రేమమయుడు అంటున్నావు, నువ్వు దయామయుడు అంటున్నావు, నువ్వు జాలి కలిగిన దేవుడు అంటున్నావు, రాళ్ళు రుబ్బి నువ్వు చంపొచ్చా నువ్వు చెప్పొచ్చా అని యేసుక్రీస్తు వారిని అడుగుదామని. ఒకవేళ రాళ్ళు రువ్వద్దు చంపొద్దు అంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు మీరుతున్నావు అని ఇటు ఆమెను ఇటు యేసుక్రీస్తు వారిని ఇద్దరిని చంపాలన్న ప్లానుతో యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయన ఏమో రాయిచుండెనో అని అక్కడ మనం చదువుకుంటాం, ఏమో రాయిచుండెనని చదువుకుంటామో. మొత్తం మీద అది చూశారు, అక్కడ రాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రాయి వేసే అధికారం యేసుక్రీస్తు వారికి ఉన్న ఆయన రాయి వేయలేదు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. మనం అందరం కూడా యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము, దయచేసి అందరం కూడా 11వ వచనాన్ని అందరము చదువుకుందాం. 11వ వచనాన్ని అందరం చదువుదాం. అందుకు యేసు నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకమని ఆమెతో చెప్పాను. అమ్మా, ఇక చాలు, ఇక మీదట ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలు చాలు, ఇక మీదట నీవు పాపము చెయ్యకమో అంటే అప్పటి వరకు ఏం చేసింది? పాపం చేసింది. ఇక మీదట చాలు, ఇక చాలు అమ్మ, నీ వెళ్ళి పాపము చెయ్యకమో. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఆమె జీవితంలో మరల పాపము చేసినట్టుగా మనకు కనపడదు. అది మార్పు అంటే, మారు మనసు అంటే, రూపాంతరము చెందటం అంటే అదండి మార్పు. ఒక్కసారి అమ్మ యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇక పాపము చెయ్యకు అన్నాడు. ఇక ఆమె జీవితంలో మరల పాపము జోలికి వెళ్ళలేదు. అదండి నిజమైన మారు మనసు అంటే. అది నిజమైన మారు మనసు అంటే. ఏమొక్కరైతే ఇంకొక ఆమె ఉంది బైబిల్ గ్రంథంలో, పాపాత్మురాలైన స్త్రీ ఉందన్న. ఆమె కూడా మనం ఆలోచన చేయగలిగితే, పేరైతే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ పాపాత్మురాలైన స్త్రీ అని మరి బైబిల్ గ్రంథంలో మనము చదువుకుంటాము. ఇప్పుడు మనం చూడగలిగితే ఆమె కూడా ఏం చేసింది అన్నప్పుడు అండి, అక్కడికి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆమె రావటం, అక్కడ పలానింటికి వస్తున్నాడని తెలియగానే ఒక అత్తరు బుడ్డి తీసుకొని వచ్చింది. రెండోది ఏంటంటే యేసుక్రీస్తు వారి వెనకాల నిలబడింది. మూడోది ఏంటంటే కన్నీళ్లతో యేసుక్రీస్తు వారి పాదాలు తడిపింది. నాలుగో విషయం ఏంటంటే ఆమె వెంట్రుకలతో యేసుక్రీస్తు వారి పాదాలు తుడిచింది. ఐదో విషయం ఏంటంటే ఆ అత్తరుతో ఆయన పాదాలను తడిపింది, పాదాలను పూసింది. ఇదంతా కూడా ఎక్కడుందన్నప్పుడు లూకా సువార్తలో మనకు కనబడుతుంది. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే అసలు ఎవరైతే యేసుక్రీస్తు వారిని తన ఇంటికి పిలిచారో వాళ్ళు కాలు గడుపుకోవడానికి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు తల మీద నూనె పోయాలి. ఇవన్నీ కూడా యూదుల సాంప్రదాయాల్లో ఉండే ఆచారాలు. వాళ్ళు కాలు గడుపుకోవడానికి నీళ్ళు ఇవ్వాలి, టవాలు ఇవ్వాలి, ఆ తర్వాత తల మీద నూనె పోయాలి. ఇవన్నీ ఉన్న యూదుల కల్చర్ ఉంది. కానీ అవి ఏమీ చేయలేదు అతను. ఈమె వెళ్ళి చేసిన తర్వాత మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. అక్కడ మనం చూడగలిగితే మరి లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 48వ వచనము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిన కూర్చున్నవారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవరని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఆయన అన్నాడండి, యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమంటున్నాడంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పాపము. అక్కడ ఇంతకుముందు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ కానివ్వండి, అలాగే పాపాత్మురాలైన స్త్రీ కానివ్వండి, మరల పాపము చేసినట్టుగా మనం కనబడరు. అంటే దీన్ని మనం ఏమనుకోవచ్చు అంటే
నిజమైన మారు మనసు, నిజమైన మారు మనసు. అలాగే ఇంకొక స్త్రీ కూడా ఉంది బైబిల్ గ్రంథంలో, సమరయ స్త్రీ మనకు కనపడింది. యేసుక్రీస్తు వారు, వీళ్ళు యూదులంటే సమరయులతో సాంగత్యం చేయరు. సమరయులతో యూదులు సాంగత్యం చేయరు. ఎందుకు సాంగత్యం చేయరు అన్నప్పుడు, వీళ్ళంతా మిశ్రిత జనం అని యూదులు ఏం చేస్తారంటే, ఒకవేళ ఇప్పుడు వీళ్ళు ఆ యెరూషలేముకు వెళ్ళాలి అంటే, పైన ఇప్పుడు గలిలయలో ఉన్న ప్రాంతంలో ఉన్న యూదులు ఒకవేళ యెరూషలేముకి వెళ్ళాలంటే పైన గలిలయ ఉంటుంది. మీరు తర్వాత మ్యాప్ చూసుకోండి. పైన గలిలయ, మధ్యలో సమరయ దేశము, కింద యూదయ దేశం. ఈ యూదయ దేశములో యెరూషలేం ప్రాంతం ఉంది. ఆ యెరూషలేం ప్రాంతంలో దేవాలయం ఉంది. మనం మన క్రిస్మస్ అప్పుడు మనం నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు గలిలయలోని నజరేతులో అక్కడ యోసేపు గారి కుటుంబము, అక్కడ వాళ్ళు కాపురం ఉంటున్నారు. ఇప్పుడు అక్కడ నుంచి యెరూషలేములోని దేవాలయముకు రావాలి వాళ్ళు. ప్రతి ఏటా వచ్చే వాళ్ళని మనం చదువుకుంటాం. ఇప్పుడు యెరూషలేము దేవాలయానికి రావాలి అంటే సమరయుల మార్గం గుండా వస్తే ఈజీగా రావచ్చు. కానీ అలా రారు వాళ్ళు. ఎలా వస్తారు అంటే, వాళ్ళండి సమరయుల మార్గం గుండా రాకుండా యోర్దాన్ నది ఆ పక్క నుంచి ఆ దేశం టచ్ కాకుండా వీళ్ళు ఎక్కడికి వస్తారంటే యూదయ దేశములోనికి ఎంటర్ అవుతారు. సాంగత్యం చెయ్యరు. అలాంటి ప్రాంతానికి ఒకరోజు యేసుక్రీస్తు వారు సమరయుల మార్గం గుండా వెళ్ళవలసి వచ్చిందని మనం చదువుకుంటాం. ఆ తర్వాత ఆయన నీళ్లు పోయటం, ఆ తర్వాత నేను ఇచ్చిన నీళ్లు తాగువాడు ఎప్పుడు తప్పికొనడం చెప్పటము. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు అన్నారు, అమ్మా ఇదిగో నీకు ఎంతమంది మరి వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రాపో అని చెప్పినప్పుడు, అయ్యా నాకు పెనిమిటి లేడని ఆయన చెప్పటం, నీకు 5 ఉన్నారని చెప్పటం. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నప్పుడు అండి, దయచేసి అందరం కూడా మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చదువు. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అని మనం చదువుకుంటున్నాము. కుండ అనగానే మానవ జీవితానికి ఒక పోలికగా కుండ కనపడుతుంది. కుండ అనగానే మానవ జీవితానికి ఒక పోలికగా కుండ కనపడుతుంది. ఈ కుండ అంటే మన పాప జీవితానికి ఒక సాదృశ్యముగా ఈ కొండ కనపడుతుంది. ఇంకానండి ఈ రోత జీవితం ఇంకా పోలేదంటే దాని అర్థం ఏంటంటే, కొండ ఎత్తుకొని తిరుగుతున్నారు వీళ్ళందరూ కూడా. కొండను మోసుకుంటూ తిరుగుతున్న వాళ్ళు. ఎవరు కొండను మోసుకుంటూ తిరుగుతున్న వాళ్ళు అంటే, ఆ పాత జీవితము, ఏదైతే ఆ పాప జీవితం, ఆ రోత జీవితం ఉందో అది ఎవరిలోనైతే పోదో ఆ కొండను ఇదిగో మోసుకుంటూ తిరుగుతున్నవారు. అందుకే కొండ అనేది మానవ జీవితానికి పోలికగా ఉంది. ఆ తర్వాత అక్కడ విడిచిపెట్టింది, వెళ్ళింది, ఊరు వారికి చెప్పిన తర్వాత 2 రోజులు మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు అంటే 42వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 42వ వచనాన్ని, మా మటుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. గ్రామ రక్షకుడు, లేదంటే పట్టణపు రక్షకుడు, లేదంటే రాష్ట్రానికి రక్షకుడు కాదు. ఆయన మాటలను బట్టి మాకేమర్థమైందంటే ఈయన నిజముగా లోక రక్షకుడు, సేవియర్. ఈయన నిజముగా లోక రక్షకుడు. కాబట్టి మార్పు అంటేనండి ఇదిగో వీళ్ళది మార్పు అంటే, వాళ్ళకి ఏమైనా క్యారెక్టర్ ఉందా మీరు ఆలోచించండి. వాళ్ళకి ఏమైనా క్యారెక్టర్ ఉందా? క్యారెక్టర్ లేని వారు నిజమైన మార్పు పొందుకుంటున్నారు. నేను మారాను అంటాము, మనం పక్కలను మనం క్షమించాం. నేను మారాను అంటాము, మనము కొంతమందితో మరి ఏది మనలో నిజమైన మార్పేది? అందుకే ఈ 2025 సంవత్సరములో మీకు దేవుడు కోరుకున్న మార్పు రావాలని ఆయన నుండి మనకు మరొక అవకాశం ఇచ్చాడు. బ్రతకమని మరొక అవకాశం ఇచ్చాడు. అందులో 3 కనపడుతున్నారు. ఒకరేమో ఆ పాపాత్మైన స్త్రీ కనపడుతుంది, వ్యభిచారం వల్ల పట్టబడిన స్త్రీ. ఒకరేమో సమరయ స్త్రీ కనపడుతుంది. వాళ్ళలో నిజమైన మార్పు కనపడుతుంది.
ఆ తర్వాత అండి ఇక పురుషుల లిస్టుకు మనం రాగలిగితే, ఆ తర్వాత పురుషుల లిస్టులో మనకు ఎవరు కనపడుతున్నారు అన్నప్పుడు పొట్టి జక్కయ్య మనకు కనపడుతున్నాడు. పొట్టి జక్కయ్య కనపడుతున్నాడు. ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన ఇంటికి వచ్చారో, ఇంటికి వచ్చిన తర్వాత ఆయన అన్నమాట ఏంటంటే, ఒక మాట అన్నాడు. మనం అందరం కూడా దయచేసి లూకాసు వార్త 23వ అధ్యాయము 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయము మనం అందరం కూడా 8వ వచనాన్ని ముందుగా చదువుకుందాం. 19వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చదవండి సార్. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. మరి ఈ పొట్టి జక్కయ్యకు నిజంగా మారు మనసు వచ్చిందా? అది ఎలా మనం చెప్పగలమంటే, ఇదిగోనండి ఆయన అంటున్నాడు, నా ఆస్తిలో సగము పేదవాళ్ళకి ఇస్తున్నాను. నా ఆస్తిలో సగము పేదవాళ్ళకి ఇస్తున్నాను. సాధారణంగా ధనవంతులకు ఏముంటదంటే, మనుషులకు ఇవ్వబుద్ధి కాదు. అవసరమైతే వాడు కుక్క పేరు మీదనో దేని పేరు మీదనో రాసైనా చచ్చిపోతాడు, కానీ మనుషులకు మాత్రం ఎక్కడ వాడు బాగుపడతాడు, ఎక్కడ నన్ను మించిపోతాడని మనుషులకు మాత్రం బాగు చేయడం. కానీ ఇక్కడ మీరు చూడగలిగితే ఒక పొట్టి జక్కయ్య, నా ఆస్తిలో సగము నేను బీదలకు ఇచ్చుచున్నాను. ఇంకొక మాట అంటున్నాడు, ఒకవేళ ఎవరి దగ్గరనైనా అన్యాయంగా నేను తీసుకుంటే, కొంతమంది ఉంటారండి, సార్ కొంచెం తగ్గించారంటే అంటే బలవంతంగా అది ఎంతైతే వసూలు చేయాలో బలవంతంగా వసూలు చేస్తారు. అందుకే ఆయన అంటున్నాడు, అన్యాయంగా నేను తీసుకుంటే 4 ఇస్తాను అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మీరు చూడగలిగితే ధర్మశాస్త్రం పాటిస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఏముందంటే, ఎవరైనా అన్యాయంగా తీసుకుంటే 4 చెల్లించాలి. మరి ఇప్పుడు దావీదు గారు మీరు ఆలోచించండి, ఆయన ఒక తప్పు చేశాడు, 4 చెల్లించాలి. 4 చెల్లించాలి. అమ్నోను పోయాడా? తర్వాత ఎవరండి? ఆదోని అంటోడు పోయాడా? ఆ తర్వాత అభిషాలోము అంటోడు పోయాడా? ఆ తర్వాత పుట్టిన బిడ్డ పోయిందా? మొత్తం ఎంతమంది పోయారు? 4. 4 అందుకే అంటున్నాడు, నేను మరలా 4 నేను చెల్లిస్తాను అంటున్నాడు. ఒక జక్కయ్యలో నిజమైన మార్పు కనబడుతుంది. అందుకే మనం చూడగలిగితే, మీరు మనస్సు మార్చుకొని రూపాంతరం చెందండి అని దేవుడు చెబుతున్నాడు. మరొక ఆయన కూడా మనందరికీ తెలుసు, శిలువ మీద ఉన్న ఒక దొంగ కూడా ఇదిగో యేసు ప్రభువా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు అతని పాపములు క్షమించి అతన్ని పరదేశుకు తీసుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఎవరంటే, మనస్సును మార్చుకున్న చూసుకుంటున్నాము. దయచేసి ఒక వ్యక్తి మీరు చూడగలిగితే అందరం కూడా, మరి దయచేసి అందరం కూడా మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి మనం చూడగలిగితే, బయలుదేరి వచ్చుచుండగా భర్తమై అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఒక గుడ్డి భిక్షకుడు ఏం చేశాడు అంటే, యేసుక్రీస్తు వారి గురించి విన్నాడు, ఆ తర్వాత విశ్వాసం ఉంచాడు, ఆ తర్వాత ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించడం అంటే కేకలేస్తున్నాడు. ఇప్పుడు కేకలేసిన తర్వాత ఏం జరిగింది? 50వ వచనానికి వచ్చేసరికి, 50వ వచనం, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి, వాడేమన్నా సినిమాకి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వచ్చాడట? యేసు నొద్దకు వచ్చెను. అక్కడ సమరయ స్త్రీ ఏమో కొండను విడిచిపెట్టింది. ఇప్పుడు ఇక్కడ ఇతను ఏం విడిచిపెట్టాడండి? ఇతను
ఏం విడిచిపెట్టాడండి? 50వ వచనంలో ఏమంటాడు? అంతటా వాడు తన బట్టను పారవేసి మలినమైన తన జీవితానికి సాదృశ్యంగా ఉండే బట్టను విడిచిపెట్టాడు. ఏమైపోయాడంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మీ మనస్సు మారటం అంటే, మన మనస్సు మారటం అంటే నిజమైన మార్పు రావాలి. చివరిగా మరొక వ్యక్తిని చూసుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాము. మనందరికీ తెలుసు మరి లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడు మనందరికీ తెలుసు. లూకాసు వార్త, అక్కడ లూకాసు వార్తలో మరి దయచేసి 15వ అధ్యాయము 11వ వచనం నుంచి మరి 13వ వచనం వరకు గల వాక్య భాగాలు చదవగలిగితే, మరియు ఆయన ఇట్లా నేను, ఒక మనుషునికి 2 కుమారులుండిలే, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో మాకొచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా, తండ్రి వానికి తన ఆస్తిని పంచిపెట్టాను. అసలు భాగము ఎప్పుడు తీసుకోవాలండి? పిల్లలు ఎప్పుడు తీసుకోవాలండి? తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత భాగం తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో బ్రతికుండగానే తీసుకుంటున్నారు, తల్లిదండ్రిని పట్టించుకోవటం లేదు. బతికుండగానే తీసుకుంటున్నారు, తల్లిదండ్రిని పట్టించుకోవటం లేదు. కాబట్టి మరి ఎన్ని చూడటం లేదు వీడియోలో మీరు? కాబట్టి ఇక్కడ కూడా బ్రతికుండగానే నాకు ఆస్తి కావాలి అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు అండి తండ్రి పంచిపెట్టాడు. తర్వాత 13వ వచనంలో, కొన్ని దినములైన తర్వాత వాడు ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని, తర్వాత ఆ చిన్న కుమారుడు దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. దుర్వ్యాపారం వలన అంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఉంది, మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారము కలదు అన్నాడు. అంటే ఇటు మద్యముతో ఖర్చు పెట్టుకున్నాడు, మద్యం కోసం ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత అన్న దేనికి ఖర్చు పెట్టాడు? అన్న కూడా ఒక మాట చెబుతున్నాడు. అన్న కూడా ఏం చెప్పాడు అంటే 30వ వచనాన్ని మనం చదువుకుందాం. 30వ వచనము, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగా. అంటే దేనికి ఖర్చు చేశాడు అమ్మా? అటు మద్యానికి ఖర్చు చేశాడు, అలాగే వేశ్యలతో ఖర్చు చేశాడు. ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. వీడి దరిద్రానికి ఏమైందంటే ఆ దేశంలో కరువు రావటము. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అంటే, అక్కడ మరి ధనవంతులు ఉంటారు కదండి. ధనవంతులుంటే ఆ ధనవంతుల పందులు కాయడానికి వెళ్ళాడు. సాధారణంగా యూదులు పందిని అసహించుకుంటారు. పందులంటే యూదులకు పడదండి, పందులంటే యూదులు అసహించుకుంటారు. అలాంటిది పందుల పొట్టు తినైనా బ్రతుకుదాము అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత మరి నా తండ్రి దగ్గర ఇంత మంచి లైఫ్ ఉందే, నా తండ్రి దగ్గర పని వాళ్ళకే మంచి లైఫ్ ఉంది అని అప్పుడు బుద్ధి రావటము, తండ్రి దగ్గరికి వెళ్ళటము. తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే కుమారుని చూశాడో మెడ మీద పడి ముద్దు పెట్టుకోవటం అనేది మనందరికీ తెలుసు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, ఒక తండ్రి కోపంతో కుమారుడు చెప్పింది వినలేదని తిట్టగానే కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత ఆ కుమారుడు తండ్రికి టెలిగ్రామ్ పంపాడు. అప్పుడు మరి ఈ ఫోన్స్ కానీ ఇవన్నీ ఏం లేవు కదండి. టెలిగ్రామ్ పంపాడు. ఏమని పంపాడంటే, డాడీ నువ్వు నన్ను తిట్టావు, నేను వెళ్ళిపోయాను. ఒకవేళ నీవు నన్ను క్షమించాను అని ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వేం చేయాలి అంటే, మనం ఇంటి ముందు వేప చెట్టు ఉంది కదా, దానికి నీవు ఒక టవల్ చుట్టూ డాడీ అని ఆ టెలిగ్రామ్ లో పంపించటం. అప్పుడు తండ్రి ఏం చేశాడంటేనండి, ఒక టవాలు కడితే ఎక్కడ కనిపించదు అని 100 టవాల్స్ ఆ వేప చెట్టుకు చుట్టాడట. ఎందుకంటే తండ్రి ప్రేమ పిల్లల మీద అలా ఉంటుంది, అంత కనపడదు తండ్రి ప్రేమ. మా డాడీకి ప్రేమ లేదని అనుకుంటాం, కానీ తండ్రి ప్రేమే అంత గొప్పదైతే మరి మన పరలోకమందున్న మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయనది ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఇప్పుడు సమరయ స్త్రీ ఏమో కొండను విడిచిపెట్టింది, ఆ గుడ్డి భిక్షకుడేమో
బట్టను విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఏం విడిచిపెట్టాడు చెప్పాలమ్మా త్వరగా. ఇంకా వ్యసనాలను విడిచిపెట్టాడు. ఇంకా ఏం విడిచిపెట్టాడమ్మా? పాత జీవితాన్ని వదిలిపెట్టాడు. ఇంకేం విడిచిపెట్టాడమ్మా చెప్పాలమ్మా. సమరే స్త్రీ కొండను విడిచిపెట్టింది, ఆయనేమో బట్టను విడిచిపెట్టాడు. తప్పిపోయిన కుమారుడు అంటే చిన్న కుమారుడు ఏం విడిచిపెట్టాడు? దుర్వ్యాపారం విడిచిపెట్టాడు. ఇంకేం విడిచిపెట్టాడమ్మా? ఇంకేం విడిచిపెట్టాడమ్మా? పాపములు విడిచిపెట్టాడు. ఇంకేం విడిచిపెట్టాడంటే? ఏం విడిచిపెట్టాడంటే పందులు విడిచిపెట్టి వచ్చాడు. ఏం విడిచిపెట్టి వచ్చాడమ్మా చెప్పాలమ్మా. తెచ్చుకున్నాడమ్మా? ఏమైనా తెచ్చుకున్నాడమ్మా? కొంతమంది బ్యాప్టిజంలో మళ్ళీ తెచ్చుకుంటారు పందులు. బ్యాప్టిజంలో ఏం తెచ్చుకుంటారటమ్మా? పందులు తీసుకెళ్ళిపోతా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రాచీన జీవితము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో ఎందరో నిజమైన మారు మనసు పొందిన వాళ్ళు మనకు కనపడుతున్నారు. వీళ్ళందరూ కూడా మనస్సును మార్చుకొని రూపాంతరము చెందిన వారు. ఇక పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు మనందరికీ తెలుసు, దావీదు గారు తన జీవితంలో ఒకే ఒక పాపం చేశాడంటే ఆ తర్వాత మళ్ళీ పాపము జోలికి వెళ్ళని వ్యక్తి దావీదు గారు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆయన కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన రూపం మారిపోయి రూపాంతరము చెందాడు. కాబట్టి బ్రతికున్నప్పుడు మనం రూపాంతరం చెందితే, బ్రతికున్నప్పుడు మన మనస్సు మారితే, మరణించిన తర్వాత నీ ఆత్మరూపము మారిపోతుంది. అదే బ్రతుకున్నప్పుడే మారలేదనుకోండి, మన ఆత్మ కాలడానికి వెళ్ళిపోతుంది. అందుకేనండి మార్పు అనేది మందు. మనం మారు మనసు పొందాలని విన్నాము. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నామంటే ఎవరెవరు మారిన తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు, అది మార్పట్టే. అందుకే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి. పోయిన సంవత్సరం ఎలాగైతే ఉన్నామో, పోయిన సంవత్సరం ఏ విషయంలోనైతే దేవుని బాధ పెట్టామో, ఇదిగో ఇది దేవుడు అసహించుకునేది, దీన్ని తీసివేసుకుంటానని మనము కూడా ఇదిగో ఎలాగైతే వీళ్ళు మారారో ఆ మార్పు దేవునికి కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి మారు మనసు పొందుదాము. దేవుని నుండి మనం అందరము కూడా ఆయన యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందినట్టుగా మన రూపము కూడా ఒకానొక రోజున మారబోతుంది. కాబట్టి మనము కూడా గొంగలి పురుగు లాంటి జీవితాన్ని తీసేసుకొని సీతాకోక చిలుక లాంటి జీవితాన్ని మనమందరము కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్కు ఫలించు.